మన షెయి పార్టీ మార్పు మార్పు అంటే ఏదైనా కొత్త మార్పు తెత్తది అని అనుకున్నా కానీ మన రైతుల తలరాతనే మార్చి పడేస్తుంది అని అనుకోలేదోల్లా. అవునా కాదా? ఏడాదికి ముందటి దాకా ఎట్లుండేనోళ్ళ మన రైతులు, ఇప్పుడు ఎట్లా అయినరు? అసలు ఎన్నడన్నా ఇంత తన్లాట ఉండేనా? రుణాల మాఫీ, రైతు భరోసా, బోనస్ పైసల పేరుతోని ఎంత మోసమైతుంది ఏంది కథ? ఇక ఇది చాలదని ఇక రైతుల కాడికెళ్ళి భూములు గుంజుకున్నాడట. ఇవన్నీ నేను ఏదో కల్పించి చెప్తలేను మీకు. ఏ ఊరికి పోయినా రైతులే కండ్ల పొంట నీళ్లు పెట్టుకొని మరీ చెప్తాను వాళ్ళ నాకు. అందుకే రైతుల తరపున మొదటి సంధి మన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. కొడంగల్లా రైతులు కేక పెట్టిర్రు. అగ చూడండి కావాలంటే. మన రేవంత్ సారు తాపకోసారి ఏమంటాడులా, తెలంగాణ రైతులకు అన్ని చేసినాం, మస్తు సంతోషంగా ఉన్నారు అని రాగాలు తీసుకుంటాడు కదా. ఆడ ఈడెందుకు సార్ వారి సొంత నియోజకవర్గం కొడంగల్ దగ్గర ఉన్న కొస్గిల్నే చూడుర్రి. రైతులు నిరసన బట్టి రేవంత్ సార్ మీదకి మరల పడ్డరు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది రైతులు రోడ్ల మీదకి వచ్చి మన కేటీఆర్ సార్కు బాధలు చెప్పుకున్నారు. పాటలు వాడుకుంటే షెయి పాటికి శాపాలు పెట్టిర్రు. ఇక ఈ రైతు నిరసన దీక్షల రామన్న ధూమ్ధాం చేసిండోళ్ళ. రైతులు పడుతున్న బాధలేంటి, మన రేవంత్ సార్ చెప్తున్న ముచ్చట్లేంటి, షెయి పార్టీ ఎట్లా దోఖా చేసింది, గవన్నీ కండ్ల గట్టినట్టు ఏ విధంగా చెప్పిండు. సంవత్సర కాలంగా కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తా ఉన్నది. ఎందుకు? 14 నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. 14 నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, బావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు 100,000 కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. ఎవరికేమిచ్చిండు? ఏమిచ్చిండంటే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు. అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు, అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూడి పెట్టిండు. మా ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇంతకుముందు మా తమ్ముడు గోపాల్ నాయక్ వచ్చి చెప్తున్నాడు, హీరియా నాయక్ వచ్చి చెప్తున్నాడు నాకు, అన్న ఒక మాట చెప్పు, మా ఆడపిల్లలు, లంబాడ ఆడపిల్లలు తాండ దాటి బయటకు కోరన్నా ఎప్పుడు, అసొంటిది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు చేసిండన్న రేవంత్ రెడ్డి, ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు. కాదు, హైదరాబాద్ నుంచి కొస్గికి పోయే తోవ పొడుగుత రైతులు నిలబడి రామనకు క్షణార్థలు చెప్పిర్రు. షేపాటి ప్రభుత్వంలో హరిగోసవడ్డ లగచర్ల, రోటిబండ తండ, పోలేపల్లి పులిచెర్లకుంట తండ రైతులు రామన్నకు స్వాగతం చెప్పి మాట ముచ్చట పెట్టిర్రు. ఇగో ఇది ఇప్పుడు తెలంగాణలో రైతుల తండ్లాట. రుణాల మాఫీ, రైతు భరోసా బరాబర్ అత్తే ఎర్ర టెండల వీళ్ళెందుకు రోడ్ల మీదకి వస్తారు, ఎందుకు నిరసనలు చేస్తారు, ఎందుకు గోసపడతారు కదా. ఇక ఈ రైతు నిరసన దీక్షతోని షేపాటి లీడర్లు ఎటమటమైతురట. రైతులకు గింతగానం కోపం ఉంటే గాంధీ భవన్ కొంప కొలంబసావుడు ఖాయమని ఆలేపుకుంటురట. మా భూముల జోలికి వస్తే ఒక్కొక్కడికి భూములు ఇవ్వడం కాదు, అంతు చూపిస్తాం. ఒక్కసారి ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి ఇంతమంది జనాల ముందర నిలబడి నువ్వు ఎలా అడగాలో అలా అడుగు. మేము ఇస్తామా లేదా అది తర్వాత విషయం. నువ్వు ఇవాళ అక్కడ ఉండి మాట్లాడడం కాదు. మేము ఓట్లేసాం కదా, మా బాధలు నీకు కనిపించట్లేదా? మేము ఓట్లేసినావా వెయ్యని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, నువ్వెక్కడ ఉన్నావు సార్? మా గొంతులు వినిపించట్లేదా? ఇంత గట్టిగా అరుస్తున్నాం కదా, మా బాధలు వినిపించట్లేవా? ఇంత ఏడుస్తున్నాం
నేను చీఫ్ మినిస్టర్ అయిపోతున్నా. చీఫ్ మినిస్టర్